ఎంఎస్ఎంఈలు చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చేస్తాయని, దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో వనరులు వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని, 500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇప్పటికే విడుదల చేశామని సీఎం వెల్లడించారు. ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనని అన్నారు. ఏపీలో వనరులు వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. ఈ సమితి ద్వారా స్టార్టప్లు, పారిశ్రామిక యూనిట్లు, నిపుణులు, బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని సీఎం సూచించారు. 500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా ఇప్పటికే విడుదల చేస్తామన్నారు. 200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా ప్రారంభిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇవాళ శంకుస్థాపన చేసిన 38 పార్కులతో పాటు 100 పార్కులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఈ పారిశ్రామిక పార్కులకు భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు పారిశ్రామిక పార్కులకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ఇక శ్రీ సిటీ విజయవంతమైన పారిశ్రామిక పార్క్ అని అన్నారు. 28,000 కోట్ల కార్పస్ ఫండ్ డ్వాక్రా మహిళల సంఘాల వద్ద ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుస్తామన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్నారు. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ, దీనిని అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది తమ ప్రభుత్వ నినాదమన్నారు. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడిసరుకుగా మారుతాయన్నారు. సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థ, ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు. ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి. కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. అంటే వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, పిఎం విశ్వకర్మ
MSME Champion Scheme, Credit Linked Capital Subsidy Scheme for Technology Upgradation, Pradhana Mantri Formalization of Micro Food Processing Enterprises, Andhra Pradesh Chief Minister's Entrepreneurs Program, ఇవన్నిటి కూడా దీనికి ఒకదానికే 300 కోట్లు ఇచ్చాం. 200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఏపీఐఐసిలో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ ఎస్టీలకి బీసీలకు ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నాం. గోదావరి నదిలో కాలుష్యం పెరగడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 నెలల్లోపు గోదావరి నది కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని, గోదావరికి వెళ్లి మురికి నీటిలో పుణ్యస్నానాలు చేశామని ప్రజలు అనుకునేలా చేయవద్దని సూచించారు. క్లీన్ కృష్ణ గోదావరి మిషన్కు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు నేరుగా ఎట్టి పరిస్థితుల్లో సాగునీటి కాలువల్లో గోదావరిలో కలవకూడదని, ఈ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి నదిలో కాలుష్యం పెరగటంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలుషిత నీటిని కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 6 నెలల్లోపు గోదావరి నది కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న ఉప ముఖ్యమంత్రి గోదావరికి వెళ్లి మురికినీటిలో పుణ్యస్నానాలు చేశామని ప్రజలు అనుకునేలా చేయవద్దని సూచించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు గోదావరి తీరానికి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా కాలుష్య రహిత పుష్కరాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులు ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంభమేళా తరహాలో పుష్కరాలు జరపాలని ప్రభుత్వం భావిస్తూ ఉండగా అందుకు తగ్గట్లుగా అధికార యంత్రాంగంలో సన్నద్ధత లేదని అన్నారు. పుష్కరాల పనుల్లో నాణ్యతతో చేయాలని, సమీపానికి రాగానే హడావుడిగా నాసిరకంగా పనులు చేస్తూ నిర్మాణాలు కడితే ప్రజల ప్రాణాలు పోతాయని, అధికార యంత్రాంగం ఈ తప్పులు చేయవద్దని ఆదేశించారు. కాలుష్య రహితంగా గోదావరి మహాపుష్కరాలను జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. గోదావరి తీరంలో పంటులో ప్రయాణించి ఘాట్ల వద్ద పరిస్థితిని ప్రత్యేకంగా చూసిన పవన్ కళ్యాణ్ తాను గమనించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన భేటీకి తూర్పుగోదావరి జిల్లాలోని కూటమి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, క్లీన్ కృష్ణ గోదావరి మిషన్ అధికారులు పాల్గొన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది కాలుష్యానికి కారణాలపై తొలుత ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి గోదావరి నదిలో ఎక్కడెక్కడ కలుషిత నీరు కలుస్తోందని గుర్తించారో చెప్పాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి సమగ్ర వివరాలు తీసుకున్న ఉప ముఖ్యమంత్రి వాటిపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లో నదుల్లో కలపవద్దని ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. క్లీన్ కృష్ణ గోదావరి మిషన్కు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు నేరుగా ఎట్టి పరిస్థితుల్లో సాగునీటి కాలువల్లో గోదావరిలో కలవకూడదని, ఈ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. I came with a more bigger purpose, not just for Pushkaram. Pushkaram అనేది ఓకే, మనం ఇమీడియట్ నెక్స్ట్ 1 year ఏం చేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి అనేది. అది గోదావరి మిషన్ ఫర్ క్లీన్ గోదావరి ఇంకా దాని పర్పస్ ఏం లేదు. చాలా ఆర్భాటంగా పెట్టారు కానీ దానికి ఒక రైట్ డైరెక్షన్ లేదు. ఎందుకంటే మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలకి వెళ్ళినా, అంటే జస్ట్ ఏ మూలకి వెళ్ళండి, పంట కాలువలు కానీ మీరు ఈ చిన్న స్ట్రీమ్స్ కానీ ఎప్పుడు అది పంట కాలువ అవుతుందో, ఎప్పుడు డ్రైన్ అయిపోతుందో తెలియదు. ఆ డ్రైన్లో కలిసిన నీళ్లు మీకు పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి, అవే నీళ్ళు అవుతున్నాయి. ఆ పొల్యూటెంట్స్ బీయింగ్ అబ్జార్బ్డ్ అండ్ దట్స్ బికమింగ్ అవుట్ ఆఫ్ దట్ రైస్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఈవెన్ ద పొల్యూటెంట్స్ గోయింగ్ ఇన్ టు ద రైస్. ఇది ఎక్కడో త్రూ అవుట్ వాటర్ కంటామినేషన్ ఎక్కువైపోతుంది. లార్జ్ స్కేల్లో చూడటానికి, సో దిస్ ఈజ్ వాట్ my intention is from the PCB, and also the department comes under Mission Clean comes under environment కింద వస్తుంది కదా, మన కింద వస్తుంది కదా. There was a purpose, that's the actual purpose I came here. నేను ఏం చూస్తాను అంటే లాంగ్ టర్మ్ ఎంటైర్ గోదావరి కృష్ణాకి ఏం చేద్దాం అనేది ఒకటి. Let us confine to Godavari here. Can you identify
లాంగ్ టర్మ్ మెజర్స్ అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ స్పాట్స్ ఉన్నాయి, హాట్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, అంటే ఈ స్ట్రీమ్ ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు అది పంట కాలువలకు ఎప్పుడు మారింది, లేదంటే ఏ స్ట్రీమ్స్ వచ్చి కలిసినాయి, ఏ డ్రైనేజ్ కాలువలు వచ్చి అది వెన్ ఇట్ బికమ్స్ ఇరిగేషన్ కెనాల్ సడన్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ బికమ్స్ డ్రైనేజ్ ఆఫ్ ద సివేజ్ కెనాల్ అయిపోతుంది. ఈస్ దర్ ఎనీ స్టడీ హ్యాస్ బీన్ డన్ టిల్ టుడే? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట రోజుకో వైఖరి అవలంబిస్తున్నారని పలువురు వక్తలు విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై ప్రచారం చేసిన చంద్రబాబే ఇప్పుడు అధిక జనాభా అవసరం అంటూ మాట్లాడటం ఆయన రాజకీయ స్వార్థానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువత కుటుంబ బాధ్యతల విషయంలో తీవ్ర ఆందోళనలో ఉందని చెప్పారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య హాల్ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అధిక జనాభా అవసరమా అనే చర్చాగోష్ఠిలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జనచైతన్య అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, అధ్యక్షులు జనచైతన్య వేదిక వి శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, అక్కినేని వనజ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట రోజుకో వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై ప్రచారం చేసిన చంద్రబాబే ఇప్పుడు అధిక జనాభా అవసరమంటూ మాట్లాడటం ఆయన రాజకీయ స్వార్థానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువత కుటుంబ బాధ్యతల విషయంలో తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. ఉన్న పిల్లలకే సరైన ఆహారం, విద్య, వైద్యం అందించలేని పరిస్థితుల్లో సామాన్య కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పాలకులు చెప్పారని ప్రజల జీవితాలు ప్రభావితం చేసేటువంటి రోజులు పోయినాయి, పాలకులు పోయారు. మనుషుల యొక్క ఆలోచన సరళి నైజం కూడా మారిపోయింది. పాలకుల్ని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ మీద కోపముంటే వీళ్ళకి, వీళ్ళ మీద కోపముంటే వాళ్ళకి అనే స్థితికి ఈరోజు వచ్చింది. నేను గతి లేదు. ఎందుకంటే అయితే వాళ్ళకి వేయాలి, లేకపోతే వీళ్ళకి వేయాలి, మధ్యలో ఇంకో కొత్తోడు ఎవరైనా వస్తే ఆడికి వేయాలి. ఇవాళ ఏ రాజకీయ పార్టీ ఏది ఉందో పొళ్ళోడు కొట్టుకుంటాకి ఏదైతే ఉంది, సరే ఎవడికోడికి ఓటు వేయాలి కాబట్టి ఓటు వేసే పరిస్థితులు ఉంటాయి. ఆ రోజుకి ఎమోషన్, సోషల్ మీడియా ఎమోషన్తో రకరకాలుగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. గూడు గుడ్డ ఏదైతే ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందింది అనేదానికి సూచిక అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏదైతే ప్రకటించిందో దాని ప్రకారము కూడుండాలి, గూడుండాలి, గుడ్డ ఉండాలి, విద్య ఉండాలి, వైద్యం ఉండాలి. వాటన్నిటినీ గ్యారెంటీ చేయాలి. గ్యారెంటీ చేసిన తర్వాత మీరు పోయిన తర్వాత రేపొదలు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చట్టం మార్చకుండా నిర్దిష్టంగా చట్టంలోనే చేర్చాలి. అది గ్యారెంటీ. ఆ గ్యారెంటీ లేకుండా పొలం అని చెప్పి కనమంటే సాధ్యమైనటువంటిది. ముస్లిం జనాభా పెరుగుతోంది, హిందువుల జనాభా తగ్గుతోందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళ మతోన్మాద ఎజెండాని హిందువుల యొక్క సంఖ్య పెంచండి, హిందూ కుటుంబాలు ఎక్కువ కనండి అని వాళ్ళు పిలిపిస్తున్నారు. సరే, ఈయన మరి ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆ నినాదం ఈ నినాదం వేరువేరుగా ఉన్న సందర్భం మాత్రం సమయం ఒకటే అయింది. మరి ఇటువంటి తరుణంలో ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని జనాభాని పెంచడం కాదు, ఉన్న జనాభాకి ఉపాధి కల్పించడం. ప్రపంచవ్యాప్తంగా ఒక చదరపు కిలోమీటర్కి 60 మంది జీవిస్తూ ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలను తీసుకొని ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఆ దేశ భూభాగాలతో భాగారిస్తే 1 కిలోమీటర్కి సగటున 60 మంది జీవిస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో 497 మంది జీవిస్తున్నారు. 497 మంది, ఇది సగటు. ఢిల్లీలో 15,000 మంది జీవిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో 19 మంది జీవిస్తున్నారు. చాలా విశాలమైన భూభాగం, జనాభా తక్కువ ఉంది అక్కడ. సో ప్రపంచంతో పోల్చుకుంటే మనం దాదాపు 9 రెట్లు 8 రెట్లు అధికంగా జనాభా ఈ భూభాగంలో ఉన్న. ఒక పక్క ఆ కుటుంబాల ఒక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని చదివించగలరు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పిన ఒక ఆలోచన లేకుండా, ఇంకో పక్క ఏదైతే అధికారంలోకి రాగానే మేము చేస్తానని చెప్పిన కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేస్తూ ముందుకెళ్తూ
ఈరోజు 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని చెప్పని ఈరోజు పేద ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారంటే విజయవాడకి తలమానికంగా నిర్మించిన అంబేద్కర్ కళావేదిక ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వరాజ్ మైదానంలో అత్యంత ఆధునికతతో సువిశాల ప్రదేశంలో నిర్మించిన వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలో స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో వందలాది కోట్లతో 1500 మందికి సామర్థ్యం ఉండేలా అన్ని వసతులతో నిర్మాణం చేసిన అంబేద్కర్ కళావేదికను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. శిలాఫలకం ఆవిష్కరణ చేసిన అనంతరం వేదికలో ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభోత్సవంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాసు, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మొండిగోడలుగా వదిలేసిన వేదిక నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేశామని సీఎం తెలిపారు. వేదిక ప్రారంభం అనంతరం తొలి సభగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ MSME 2026 సదస్సు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడ్రన్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు MSME సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఏమీ కొనేటట్లు లేదు, ఏమీ తినేటట్లు లేదని ప్రజలపై ధరల భారాలు మోపుతూ నడ్డి విరుస్తున్నాడని సిపిఎం పార్టీ నాయకులు, మాజీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు తెలిపారు. అన్ని రకాల ధరలు పెంచుతున్నారని, ఈ ధరల పెరుగుదల ఎవరి కోసమని ప్రశ్నించారు. గత 12 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు భారతీయుల దగ్గర పీక్కుతిన్నది చాలా అని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో నెలలో 4 సార్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులను దోచుకుంటున్నారు. ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వన్ టౌన్ తారాపేటలోని పెట్రోల్ బంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు, మాజీ ఫ్లోర్ లీడర్ బోయే సత్యబాబు మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ కనీవిని ఎరగని రీతిలో నెలలో 4 సార్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులను దోచుకుంటున్నారని, ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అని అన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన ఈ పాపంలో భాగం పంచుకుంటోందన్నారు. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొని వెళ్తానని చెప్పింది ధరల పెంపులోనా చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. ఈ పెరిగిన ధరలను తగ్గించకపోతే మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ధరల మంటల్లో మాడి మసైపోతారని చెప్పారు. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ నిక్షేపాలను 50% రాష్ట్ర ప్రజలకిచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన 30 లక్షల కోట్ల రూపాయలను సర్దుబాటు చేసి ధరల పెరుగుదల తగ్గించవచ్చన్నారు. బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించలేదని, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగాయని ఆ భారాన్ని ప్రజలపై వేయటం దారుణమన్నారు. ప్రజలు పోరాడితేనే ప్రభుత్వాలకు బుద్ధొస్తుందని, ప్రజలకు సిపిఎం అండగా ఉంటుందని, ధరలు తగ్గే వరకు పోరాడతామన్నారు. గత 12 ఏళ్లుగా 30 లక్షల కోట్ల రూపాయలు భారతీయుల దగ్గర పీక్కు తిన్నావు, ఇంకా చాలదా మోడీ? ఈ ధరల్ని చరిత్రలో ఎప్పుడూ లేని కనీవిని ఎరగని రీతిలో నెలకి 4 సార్లుగా పెంచి లీటర్కి ₹8.50 డీజిల్ మీద, పెట్రోల్ మీద వేసి, అలాగే గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల్ని దోచుకోవడంలో మేము మొనగాళ్ళమని నిరూపించుకుంటున్న మోడీ, ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం.
అంబానీ ఆదానీలకి ఊడిగం చేస్తూ దోచుకునే ప్రభుత్వం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి తెలుగుదేశం, జనసేన మీరు కూడా ఈ పాపంలో పాలు పంచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 117 రూపాయల 30 పైసలు లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారు. డీజిల్ 104 రూపాయల 20 పైసలకు అమ్ముతున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకెళ్తానని చెప్పింది ధరలు పెంచడంలోనా చంద్రబాబు నాయుడు? భారతదేశం చెస్లో నెంబర్ 1 స్థానంలో ఉందని, దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు చెస్లో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని గ్రాండ్ మాస్టర్ హిమాంశు శర్మ అన్నారు. భారతదేశ చెస్ క్రీడాకారులు ఎంతో శ్రమిస్తున్నారని, అంకిత భావంతో చెస్ ఆడుతున్నారని తెలిపారు. మన దేశంలో చెస్ క్రీడకు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు. విజయవాడ గుణతలలోని నెక్స్ట్ జెన్ స్కూల్లో చెస్ ఫ్రీ గ్రాండ్ మాస్టర్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సహకారంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ 5 రోజుల క్యాంపును చెస్ గ్రాండ్ మాస్టర్ హిమాంశు శర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేబీబీ శర్మ, ఫిడే ఇన్స్ట్రక్టర్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ కోచింగ్ కమిటీ కన్వీనర్ సిహెచ్ రవీంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిమాంశు శర్మ మాట్లాడుతూ తాను గత 35 ఏళ్లుగా చెస్ ఆడుతున్నానని, తన జీవితాన్ని చెస్కు అంకితం చేశానని తెలిపారు. తన అకాడమీ ద్వారా చెస్లో అనేక మందికి శిక్షణ ఇస్తున్నానని చెప్పారు. చెస్ పట్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. భారతదేశం చెస్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మన దేశానికి చెందిన అనేక మంది చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. దీని వెనుక వారి శ్రమ, అంకిత భావం ఎంతో ఉందన్నారు. And I am playing chess from the past 35 years or more, and I have dedicated my life for the game of chess, and now I am making my own chess academy in the name of my honorable grandfather, Pandit Kishorilal Chess Academy. I am thankful to Andhra Pradesh Chess Association to invite me here for coaching camp, and hope kids love and enjoy the camp, and they will implement the same thing in their chess life and personal life also. అనంతరం ఫిడే ఇన్స్ట్రక్టర్ రవీంద్రరాజు మాట్లాడుతూ చెస్ ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, మైండ్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. అందుకని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ శిక్షణ క్యాంపుకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. తల్లిదండ్రులు చెస్ను బాగా సపోర్టు చేస్తున్నారని అందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా చెస్ పిల్లల్లో ఏకాగ్రత అండ్ అటెన్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయటం, లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయటం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేయటం అండ్ డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేయటం, ఇలాంటి లక్షణాలు పిల్లలకి ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి, మైండ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఈ గేమ్ని ఆంధ్ర చెస్ అసోసియేషన్ బాగా ప్రమోట్ చేస్తుంది. సో దీనిలో భాగంగా పిల్లలకి ఇక్కడ పార్టిసిపెంట్స్ అబవ్ 1500 అండ్ అన్రేటెడ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ రెస్పాన్స్. సౌత్ ఇండియా సూపర్ స్టార్ కార్తీ పుట్టినరోజు సందర్భంగా సూర్య కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో హీరో కార్తీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలన్నారు. వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, భవిష్యత్తులో మంచి సందేశాత్మక చిత్రాలు తీసి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సూర్య కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో హీరో కార్తీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సూర్య కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్న అభిమానులతో కలిసి బాలస్వామి కేక్ కట్ చేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ సౌత్ ఇండియా సూపర్ స్టార్ కార్తీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ రత్న వాళ్లంతా కలిసి గతేడాది రక్తదానం చేశారని, ఈ సంవత్సరం మజ్జిగ పంపిణీ చేశారన్నారు. పేదలకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని హీరోలు సూర్య కార్తీను ఆదర్శంగా తీసుకొని విజయవాడ, అమరావతి ప్రాంతంలో వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నందుకు రత్న మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. హీరో కార్తీక్కు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కార్తీ మంచి హీరోగా ఎదగాలని, మంచి సందేశాత్మక చిత్రాలు తీసి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వీరభద్రుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని, సర్దార్ 2 కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలన్నారు. ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చేయాలి, కార్తీక్ గారిని, సూర్య గారిని ఆదర్శంగా తీసుకొని మరి రత్న కూడా విజయవాడ, అమరావతి ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కార్తీ, సూర్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా
నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వకంగా రత్నాకి వాళ్ళ మిత్ర బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ కార్తిక్కి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా కార్తిక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కార్తిక్ గారు కూడా మరి యావత్ భారతదేశం మొత్తంలో మంచి హీరోగా ఎదగాలని మంచి సందేశాత్మక సినిమాలు తీసి యువతకి ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతరం రత్న మాట్లాడుతూ సౌత్ సూపర్ స్టార్ కార్తీ జన్మదిన వేడుకలు ప్రతి చోట ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. పుట్టినరోజు అంటే కేక్ కటింగ్ మాత్రమే కాకుండా వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తాము కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎండల దృష్ట్యా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశామన్నారు. మేము కూడా ప్రతి జన్మదిన వేడుకలకి ఏదో మా తోచిన సాయం చేస్తా. ఈరోజు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టామండి. బాలన సహకారంతో ఫ్యాన్స్ అందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. లెనిన్ సెంటర్ మన ఫ్యాన్స్ సభ్యులు మన ఫ్రెండ్స్తో అందరి సహకారంతో జరుగుతుందండి. కార్తీ అన్న జన్మదిన వేడుకలు ఇలా చేసుకోవడం అందరి మధ్యలో మాకు ఆనందంగా ఉందండి. కార్తీ అన్న తీయబోయే ప్రతి సినిమా కూడా విజయవంతం కావాలని మేము ఫ్యాన్స్గా అందరం కోరుకుంటామండి. కార్తీ అనే సర్దార్ 2 రెడీగా ఉంది సినిమా, అది మంచి సక్సెస్ అయ్యిందండి. సూర్యానంద్ రీసెంట్గా వీరభద్రుడు అన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంటా ఒక 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మున్సిపల్ వర్కర్ షేక్ హసీనా కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ కమిషనర్ను కోరారు. మృతురాలి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు నివసించడానికి ఇల్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అంత్యక్రియల ఖర్చులను వెంటనే విడుదల చేయాలని, గతంలో మాదిరిగా పరిహారం కోసం నెలల తరబడి వేచి చూసే పరిస్థితి రాకుండా మానవతా దృక్పథంతో తక్షణమే సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్ షేక్ హసీనా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షులు దొనిపడి కాశీనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మ్యూజియం రోడ్డులోని ఈసిటీ జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న ఆమెను రాజస్థాన్కు చెందిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ జీజీహెచ్లో ఆమె మృతదేహాన్ని సందర్శించిన కాశీనాథ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉన్న వర్కర్లు ఇలాంటి ప్రమాదాలకు గురి కావడం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం మరియు అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని కోరారు. మృతురాలి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు నివసించడానికి ఇల్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్తో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంత్యక్రియల ఖర్చులను వెంటనే విడుదల చేయాలని, గతంలో మాదిరిగా పరిహారం కోసం నెలల తరబడి వేచి చూసే పరిస్థితి రాకుండా మానవతా దృక్పథంతో తక్షణమే సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దులో సైనికుల, ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగమోతు రాజా కొనియాడారు. వారి శ్రమను గుర్తించి వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేపట్టామని ఆయన వివరించారు. విజయవాడలో భానుడి భగభగలకు తట్టుకుంటూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంచ్ సర్కిల్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి మజ్జిగ, వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు నాగమోతు రాజా మాట్లాడుతూ ఎండను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో సైనికుల్లో, ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. వారి శ్రమను గుర్తించి వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రధాన కార్యదర్శి అల్లాడి సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే 15 రోజుల పాటు ఈ పంపిణీ కొనసాగుతుందని వివరించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమంపై మాచవరం ట్రాఫిక్ సిఐ రవికుమార్ హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు సిబ్బంది కష్టాలను గుర్తించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
విజయవాడ రాంవరప్పాడు గ్రామంలో లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేశారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ తరపున ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ రాంవరప్పాడు వంతెన వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుధాభత్తుల రామాంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లక్ష్మీ ఫౌండేషన్ తరపున అబ్బూరి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాభత్తుల సీతారామాంజనేయులు, పట్టపు రాజా, మానికొండ కోదండపాణి, కోనపరెడ్డి రమేష్, నిమ్మల యోగేష్ పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యులు ప్రజలకు ఉచితంగా మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి వారికి తగిన జాగ్రత్తలు, సూచనలు చేశారు. లక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అబ్బూరి విద్యాసాగర్ తన తల్లి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎండలను దృష్టిలో ఉంచుకొని బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రాంవరప్పాడు గ్రామంలో లక్ష్మీ ఫౌండేషన్ తరపున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు విద్యాసాగర్ సేవా దృక్పథంతో లక్ష్మీ ఫౌండేషన్ ప్రారంభించారని అన్నారు. చాలా తక్కువ ఓపీ ఫీజు తీసుకొని వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. నగరంలోని అనేక ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆసుపత్రిలో అందించే వైద్య సేవల గురించి వివరిస్తున్నామని తెలిపారు. అన్ని హాస్పిటల్స్ మీద చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఈ సర్వీస్గా పెట్టి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రామర్పాడు, కరెన్సీ నగరు, నాగార్జున నగరు, కనకదుర్గ నగరు, గణేష్ నగరు, అట్లాగే మన మహానాడు రోడ్డు, వెటనరీ కాలనీ, ఈ అన్ని చోట్ల కూడా, ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా మేము ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ మా ఫౌండేషన్ యొక్క విధి విధానాలు అందరికీ చెబుతూ అతి తక్కువలో సేవలు చేస్తున్నామని చెబుతూ అట్లాగే నిర్వహిస్తున్నాం. అంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నాం. ఇప్పటికీ దీన్ని అందరూ తెలుసుకుని చాలామంది చాలా బాగుంది, చాలా తక్కువలో చేస్తున్నారు, చాలా తక్కువ మెడికల్ ఖర్చులు అవుతున్నాయి, బయటికి వెళ్తే చాలా ఖర్చుతో కూడుకున్న ఇది కాబట్టి ఈ అబ్బూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఇవన్నీ చేస్తూ హాస్పిటల్కి తక్కువ ఖర్చుతో అవుతున్నదని అందరితో చెబుతూ దైవానికి మించిన బలం లేదని, దైవమే బలమని హ్యాపీ డేస్ కంగన్ వాటర్ నిర్వాహకులు బాలకృష్ణ అన్నారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో అందరికీ మంచి జరుగుతుందని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. స్వామివారి పారాయణం చేస్తే ప్రతి ఇంట ప్రతి చోట స్వామివారి అనుగ్రహం ఉంటుందన్నారు. ఇంటింటికి కోటి హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో భాగంగా నేడు విజయవాడ సీతారాంపురంలోని హ్యాపీ డేస్ కంగన్ వాటర్ కార్యాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. హ్యాపీ డేస్ నిర్వాహకులు బాలకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితానికి కోచిగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నామని చెప్పారు. హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. నున్న నుంచి వచ్చిన బ్రహ్మరాంబ హనుమాన్ చాలీసా బృందం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. లతా పెయింట్స్ నిర్వాహకులు శేఖర్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో అందరికీ మంచి జరుగుతుందని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. స్వామివారి పారాయణం చేస్తే ప్రతి ఇంట ప్రతి చోట స్వామివారి అనుగ్రహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి శేఖర్, చలపతి, రవి ఎంతో దోహదపడ్డారని తెలిపారు. జై హనుమాన్, జై శ్రీరామ్. నా పేరు బాలకృష్ణ, నాది విజయవాడే. ఇది వచ్చేసరికి హ్యాపీ డేస్ కంగన్ వాటర్ ఆఫీస్ ఇది. అట్లాంటి దీంట్లో న్యూట్రిషన్ కూడా ఆరోగ్యకరంగా జీవించడానికి మేము చాలా కోచెస్గా పనిచేస్తాం. చాలామందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. లాస్ట్ 5 years నుంచి ఈ ఆఫీస్ నేను రన్ చేస్తున్నాను విజయవాడ సీతారాంపురంలో. బట్ ఈరోజు ఈ విధంగానే నాకు రవి గారు ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం, మన డాక్టర్ రవి గారు. బట్ రోజు కూడా మేమందరం కలుస్తూనే ఉంటాం. కానీ నిన్న శనివారం రోజు నాకు ఒకసారి ఇక్కడ ఎందుకోనో ఆంజనేయ స్వామి పారాయణం చేయాలని అనిపిస్తుంది సార్. అంటే శనివారం అనుకున్నాము, సోమవారం ఉదయం మనం ఇక్కడ
ఇదంతా జరుపుకున్న చాలా సంతోషంగా ఉంది. అనంతరం శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక క్షేత్రం ప్రకాష్ శర్మ మాట్లాడుతూ ఇంటింటికి హనుమంత్ చాలీసా పారాయణం హైదరాబాదులో డాక్టర్ రవి ఆధ్వర్యంలో ప్రారంభించామని, దినదిన ప్రవర్ధమానంగా ఎన్నో చోట్ల పారాయణం చేస్తూ నేడు సీతారాంపురంలోని హ్యాపీ క్లబ్లో నిర్వహించామని చెప్పారు. ఆయనకు ఎల్లవేళలా ఆంజనేయ స్వామి తోడుగా ఉండాలని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఆరోగ్యవంతులుగా చేసి స్వామివారి కృపకు పాత్రులవుతారని చెప్పారు. తాడేపల్లిలోని శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం నుంచి డాక్టర్ రవి ద్వారా ఇంటింటికి కోటి హనుమాన్ చాలీసా పారాయణం ప్రకాష్ శర్మ బృందం ఆధ్వర్యంలో చేయటం జరుగుతోందన్నారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణం యొక్క వివరణ అందరికి కూడా సూక్ష్మంగానే తెలుసు. దాని వివరణ డెప్త్గా నేను ఒక నిమిషంలో చెప్తాను మీకు. ఏదైతే కలియుగంలో నెక్స్ట్ కలియుగ బ్రహ్మ నెక్స్ట్ ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రదేశంలో కలియుగ బ్రహ్మ అవుతున్నాడు, అయినా ఇలాంటి చిరంజీవిగా ఉన్నాడు. ఆ యుగంలో ఈ యుగంలో కూడా ఈయన్ని కనుక ఆశ్రయించిన, హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా పారాయణం పఠించిన, అలాగే హనుమంతుడి యొక్క దోతలు ఎవరైతే ఉన్నారో చాలీసా పారాయణం వాళ్ళు మన ఇంట్లో కాలు పెట్టినా, మీలో ఉన్న గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో జాతకరీత్యా అవనివ్వండి, గృహదోషాలు అవ్వండి, వాస్తు దోషాలు అవన్నీ కూడా అవన్నీ కూడా పటాపంచలయ్యి. అనంతరం శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ కోటి హనుమాన్ చాలీసాలో భాగంగా నేడు హ్యాపీ క్లబ్లో నిర్వహించామని చెప్పారు. హనుమంతుడిని ఆశ్రయించిన, హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా పారాయణం చేసిన, హనుమంతుడి దూతలు చాలీసా పారాయణం చేసేవాళ్ళు ఇంటికొచ్చిన గ్రహదోషాలు, వాస్తు దోషాలు పోతాయని, సుఖ సంతోషాలతో జీవిస్తారని అన్నారు. మరి హైదరాబాద్లో ప్రారంభించాం డాక్టర్ రవి గారి ఆధ్వర్యంలో. మరి హైదరాబాద్ నుంచి ప్రారంభమై దినదిన ప్రవర్ధమానంగా మరి ఎన్నో చోట్ల మరి ఈ ఇంటింటికి కోటి రామాయణ హనుమాన్ చాలీసా పారాయణం జరుపుకుంటూ ఈ రోజున మన బాలు గారి సంస్థానంలో ఈ కార్యక్రమం చేయడానికి ఈ రోజున ఇక్కడికి వచ్చాము. మరి వారికి ఎల్లవేళ ఆంజనేయ స్వామి వారి తోడుగా ఉండి మరి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఎంతోమంది జనావళిని ఆదర్శవంతంగా తీసుకుని వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.